స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా దేశంలోనూ రాష్ట్రంలోనూ దళితుల జీవితాలు మారటం లేదని, కుల వివక్ష రూపం మారుతోందే తప్ప అంతం కావటం లేదని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని 80కి పైగా గ్రామాల్లో నిర్వహించిన సామాజిక సంక్షేమ అధ్యయన యాత్రల్లో దళితుల దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. దళితుల ఆత్మగౌరవ పోరాటం, భూమి, శ్మశాన వాటికల కేటాయింపు మరియు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర డిమాండ్లపై వచ్చే సెప్టెంబర్ నెలలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జూలై 16వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా వీళ్ళు కనపడరు. ఎందుకంటే మనం తాయారన్నా అన్నిటి కూడా అప్పులు తాయవుతున్నారు తప్ప వాళ్ళ అకౌంట్లో లక్ష్యం లేదని ఈ కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అదే విధంగా అయితే ఆ రామ్నగర్ లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి నెల్లూరు నగరాన్ని శుభ్రం చేస్తారు. నెల్లూరు నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న సమస్యను కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు, మేము దళితుల కోసమే పుట్టాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో చూసినట్లయితే ఈ రోజు నెల్లూరు 80 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో దళితుల సమస్యలు కుల వివక్ష ఎక్కడ వేసిన గొంగలి అక్కల్లాగా ఈ రోజు పీడిస్తున్న సమస్యగా ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో దాదాపు 80 పైగా గ్రామాల్లో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం అనేక వార్డుల్లో సర్వేలు చేస్తే రూపం మారుతుంది తప్ప కుల వివక్ష అంతం కాదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి పాలక వర్గాల వంతు పాడటం కూడా ఒక కారణంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు దళితులు జీవితాంతం కష్టాలు పడి చనిపోయిన తర్వాత కనీసం బారెడు జాగ కూడా ఈ రోజు చనిపోయిన తర్వాత శ్మశానానికి కూడా స్థలం లేదంటే దుస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా దళితులకు శ్మశాన వాటిక స్థలాలు కేటాయించాలి. జియో నంబర్ 1, 2, 3, 5 అమలు చేయాలనేటువంటిది మా మొదటి డిమాండ్. అట్లాగే ముఖ్యంగా దళిత యువత చదువుకొని ఉన్నతమైన చదువుకొని ఉద్యోగాలు లేక ఉపాధి లేక సుదూర ప్రాంతాల్లో పోయి అక్కడ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఈ జిల్లాలో ఉంది. వారందరూ కూడా ఈ రోజు స్థానికంగా ఉపాధి కల్పించాలా. అట్లాగే లోన్స్ ఎస్సీ ఎస్టీలకు ఏదైతే గతంలో సబ్సిడీ లోన్స్ ఉన్నాయో వాటిని అమలు చేయాలనేటువంటిది మా డిమాండ్. అట్లాగే ఈ జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టు దేశవ్యాప్తంగా 50,000కు పైగా ఉంటే ఈ రాష్ట్రంలో 5,000 పైగా ఉంటే ఈ జిల్లాలో కూడా 100కు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి. వాటి మీద కలెక్టర్ గారు స్పష్టం చేయాలా, ఎప్పుడు భర్తీ చేస్తారో సమాధానం చెప్పాలనేటువంటిది మా డిమాండ్. అట్లాగే ఈ రోజు భూ సమస్య ముఖ్యమైన సమస్య. దళితులు ఈ రోజు ఆత్మగౌరవంగా బతకాలంటే వారికి చేతి నిండా పని ఉండాలా, వాళ్ళ చేతుల్లో భూమి ఉండాలా. కానీ 80 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ 100% మంది దళితుల్లో సెంటు భూమి కూడా లేదు. ఆ రకంగా ఆ గతంలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు మేరకు 2 ఎకరాల దళితులకు పంపిణీ చేయాలనేటువంటిది మా డిమాండ్. ఈ డిమాండ్ల మీద రాబోయే కాలంలో ప్రత్యక్ష ఆందోళనకు రేపు సెప్టెంబర్ మాసంలో వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ప్రత్యక్ష ఆందోళన దిగుతాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, జిల్లా యంత్రాంగం స్పందించాలా. ముఖ్యమంత్రి గారి ఎకరా స్థలంలో ఇల్లు కట్టుకుంటాడా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఎకరాల ఇల్లు ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఉండే దళితులు మాత్రం సెంటు కూడా భూమి ఉండడానికి లేనటువంటిది ఏంటి కారణం ఏంటో అడుగుతున్నాం. అందుకని రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా శ్మశాన వాటికలు అనేక గ్రామాల్లో లేవు. అయితే దానికోసం జీవో ఉంది. 1235 జీవో ఉంటే ఆ జీవోని అమలు చేసే దాంట్లో అధికారులకి చిత్తశుద్ధి లేదు. అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సప్లాన్ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయకపోవడం వల్లనే దళిత వాడలు అభివృద్ధి చెందకుండా ఉన్నాయని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అలాగే జస్టిస్ పున్నయ్య గారి కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడంలా, అందువలనే ఇప్పటికి కూడా దళితుల్ని దేవాలయాల్లోకి రానియడంలా, రక్తబండల మీద కూర్చొనియడంలా, అలాగే దళితులకి శ్మశాన వాటికలు శాంక్షన్ చేయడంలా, అలాగే దళిత వాడల్లో అనేక సమస్యలు మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. అలాగే అట్రాసిటీస్ తగ్గేదాని కోసం జస్టిస్ పున్నయ్య గారు అనేక కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. జస్టిస్ పున్నయ్య గారి కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులు వచ్చి గ్రామాల్లో మీటింగ్లు పెట్టాలా, దళితులకి దళితేతరులకి అవగాహన కార్యక్రమాలు కల్పించాలా. కానీ ఎక్కడ కూడా మానిటరింగ్ కమిటీలు సక్రమంగా పనిచేసిన పాపాన పోవడం లేదు. అందుకనే ఖచ్చితంగా మేము విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోవాలనుకుంటున్నాము. దళిత వాడల అభివృద్ధి కోసం సప్లాన్ నిధుల్ని ఖచ్చితంగా ఖర్చు చేయాలని చెప్పి అడగాలనుకుంటున్నాము. అలాగే ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీల్ని ఖచ్చితంగా జరిపి దళితుల యొక్క అభివృద్ధి కోసం అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఈ విషయాలను విన్నవించుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న దళిత వాడల్లోని దళితుల పట్లే కాదు,
ఈ దేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి కాడి నుంచి కూడా, ప్రతిపక్ష నాయకుడి కాడి నుంచి కూడా, అఖిల భారత లీడర్లు పెద్ద పెద్ద నాయకులైనా సరే అంటరానితనానికి గురవుతున్నారు. ఎలాగో గ్రామాల్లో అగ్రవర్ణాలు దళిత బిడ్డల్ని, దళితుల్ని గ్రామాల్లోకి రానివ్వరు, రచ్చుల ఆ అరుగుల మీద కూర్చొనేవారు, గ్రామ దేవాలయాల్లోకి రానివ్వరు, వాళ్ళెట్టా రానివ్వరు. కానీ ఈ దేశ ప్రథమ పౌరులు అయినటువంటి రాష్ట్రపతులను కూడా అవమానిస్తున్నారు. ఈ గతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని ఒక ఆలయంలోకి వెళ్ళాడని చెప్పి ఆ దేవాలయాన్ని శుద్ధి చేశారు. ముర్ము గారిని దళిత మహిళ, ఎస్టీ మహిళ అని చెప్పి, విధవరాలని చెప్పి అయోధ్య రామాలయానికి పిలవలేదు, పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవలేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి మీరు ఆలోచించండి. ఈనాటికి గ్రామాల్లో అంటరానితనం ఏ స్థితిలో ఉందో, రిజర్వేషన్ రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని లిఖించినటువంటి ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ గారిని కూడా, అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ విగ్రహాలకు మాత్రం పూలమాలలు వేసి అధికార పార్టీ నాయకులు అందరూ కూడా సందు లేకుండా పూలమాల వేస్తారు. కానీ అంబేద్కర్ విగ్రహం గ్రామంలో పెట్టడానికి మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మన పక్కనే అనేక గ్రామాల్లో ఎక్కడ అగ్రవర్ణాల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టలేరు. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ విగ్రహం పెడితే పడగొట్టి పెట్టడానికి లేదని చెప్తే పోలీసులు పోయి ట్రాక్టర్లు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన స్థితి ఈ రోజుకి దళితుల పట్ల ఉన్నారు. దళితుల బిడ్డలకు అవమానాలు పడుతున్నారు, దళిత మహిళల అవమానాలకు గురవుతున్నారు, యావత్ దళిత ప్రజానీకం అంటరానితనానికి గురవుతున్నారు. ఎక్కడా సెంటు భూమి ఉండదు, వందల ఎకరాల భూమి అంతా భూస్వాముల పెత్తందారుల చేతుల్లో ఉంటది. భూమిలో కష్టించి పనిచేసే వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వాళ్ళకి మాత్రం సెంటు భూమి ఉండదు. వాళ్ళ మాత్రం వాళ్ళ బతుకులు అట్టగే ఉండాలా. అందుకని అనేక రకాల సమస్యలు ఈ సందర్భంగా, అధ్యయన యాత్రల సందర్భంగా వచ్చినాయి. ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు